పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ కూడా దేవుడు దీవించును గాక. నేటి దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్య సందేశము, దేవుడు ఎవరి యొక్క ప్రార్థన వింటాడు, ఎవరిని తన బిడ్డలుగా అంగీకరిస్తాడు, అంగీకరించిన వారిలో ఎలాంటి స్వభావం కలిగి ఉండాలన్నదే ఈరోజు వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా వాక్యాన్ని మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కేలు కాలంలో, ప్రవక్త అయిన హిజ్కేలు కాలంలో హిజ్కేలుకి దర్శనం ద్వారా ప్రభు చెప్పిన మాట. ఈ మాటలు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని పంపించిన వర్తమానం. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆ వర్తమానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు హిజ్కేలు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, వారిలో మాట తీరు కానీ, వారు చేసే క్రియ కానీ ప్రభుకు నచ్చలేదు. అందుకే హెచ్చరించమన్నాడు హిజ్కేలుని పిలిచి. ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ప్రభు. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. అక్కడ పరమ తండ్రి పంపించిన వర్తమానం ఇది. అక్కడ అంటున్నాడు, నూతనమైన హృదయమును, వారికి నూతనమైన హృదయమును, నూతనమైన స్వభావమును నేను వారికి కలుగజేసేదను. వారు అట్టి రీతిగా ఉండేటప్పుడు నా కట్టడాలను, నా నిబంధనలను వారు పాటించులాగును వారిని నేను ఆశీర్వదిస్తాను అని ఒక చక్కటి వర్తమానము పంపించాడు దేవుడు. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను వారికి ఇస్తాను అని ఒక వర్తమానం అయితే పంపించాడు ఆ కాలంలో. మరి ఈ కాలంలో మనకు చెప్తున్న మాట ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, చాలామంది మనుష్యులు ఈ భూమి మీద కఠినత్వంతోనూ, మూర్ఖత్వంతోనూ, బండలాంటి మనస్సుతోనూ జీవిస్తున్నారు. కనుకనే ఇప్పుడు మనకి ఒక్కసారి హెచ్చరిస్తున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును కాక. వారికి నూతన హృదయము ఒకటి, రెండోది నూతన స్వభావము, మూడోది రాతి గుండెను తొలగిస్తాను అని ఈ 3 గుణాలు మనసులో ఉన్నాయి కనుకనే వాటిని ఆయన పరమ తండ్రి చెప్పడం జరిగింది అక్కడ. ఈరోజు మనం చూస్తున్నాం కదా, చాలా కుటుంబాల్లోనే కాదు, బయటే కాదు, సంఘాల్లోనే కాదు, లేకుంటే సమాజంలోనే కాదు, ఎక్కడ చూసినా 100కి 10 మందిలో ఇంచుమించుగా 6-5 ఇలాంటి స్వభావం కలిగి ఉంటున్నారు. ఇక మిగిలిన 3 కూడా దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఎప్పుడైతే 5-6 ఉంటారో వారి మాట పైన ఉంటుంది, 2-3 ఉన్న మాట కింద ఉంటుంది. అయితే తండ్రి ఎవరి మాట వింటాడు, ఎవరికి సహాయం చేస్తారంటే ఇక్కడ అంటున్నాడు, నూతనమైన హృదయము కలిగిన వారు, నూతనమైన స్వభావం కలిగిన వారు, కఠినత్వాన్ని తొలగించుకొని హృదయాన్ని మృదువుగా చేసుకున్నవారు, ఇట్టి వారికి నేను సహాయకుడిగా ఉంటానని ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ కాలంలో. ఇప్పుడు సంగమం ఈరోజు మనం చూద్దాం. ఈ నూతన స్వభావం కానీ, స్వభావము అనగా ఏంటది? అలవాటు, లేకుంటే ఒక థియరీ. చాలామంది మనం చూస్తుంటాం కదా, చాలామందికి మనం చెప్తూ ఉంటాం, నీ పద్ధతి మార్చుకోవా, నువ్వు ఇలాగే బ్రతుకుతావా అని ఆడవాడిని కానీ మగవాడిని కానీ మనం హెచ్చరిస్తుంటాం మన గృహాలు. అంటే ఏంటి? స్వభావం అది. ఇక వారి హృదయము కఠినమై ఉంటుంది. మరి ఇన్ని గుణాలు మనలో పెట్టుకొని దేవుడు అనేవాడు నన్ను ఆశీర్వదించలేదు అని నెపము, అంటే నేరము దేవుడి మీద మనం వేస్తున్నామేమో ఒక్కసారి మనం ఆలోచిద్దాం.
ఒక కుటుంబంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క మనసు అంతా అందరిది ఒకలాగా ఉండదు. అలవాట్లు అందరూ ఒకలాగా ఉండవు. నడవడిక అందరిది ఒకలాగా ఉండదు. ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి నడకలు వారి యొక్క వారివి. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే స్పష్టంగా, ఇవన్నీ మానుకున్న మానవునికి నేను సమీపంగా ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఈ అలవాట్లోంచి బయటపడ్డ ప్రతి మనిషికి నేను దగ్గర అవుతాను అంటున్నాడు. ఈ చిన్న లాజిక్ మనిషి మిస్ అయిపోతున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ముఖ్యంగా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. అహంకారాన్ని విడిచిపెట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. కానీ ఎక్కడ చూసినా దౌర్జన్యము, అహంకారము, మూర్ఖత్వము, మోసము ఎక్కువైపోతుంది అందరి దగ్గర కూడా. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసానండి. ఆ వీడియోలో నాకు అనిపించింది, ఆ వీడియో చూశాక వీళ్ళు నిజంగా క్రైస్తవులని అనిపించింది. అలాగే కొంచెం బాధ కూడా కలిగింది నాకు. ఎందుకంటే క్రీస్తుని అనుసరిస్తున్న మనమే ఇలా ఉంటే అసలు క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోలేని వారు, ఆయన రుచి తెలుసుకోలేని వారు, ఆయన ఆశ్చర్య కార్యాలు పొందుకోలేని వారు, ఆయన చేత దీవెనకరమైన మేలులు పొందుకోలేని వారు ఇంకెలా ఉంటారు? ఆ వీడియోలో ఉన్న మాట, ఆ వీడియోలో ఉన్న ఏంటి అంటే, పేరు చెప్పను కానీ ఊరు కూడా చెప్పను. ఆ సంఘాల్లో కేవలము దేవుడి పేరు మీద వచ్చిన ఆ కానుకల నిమిత్తము గలాట జరుగుతుందండి, గడిబిడి జరుగుతుంది. ఏంటి? కానుకల నిమిత్తము. ఇది ఎంతవరకు తండ్రి అంగీకరిస్తాడు? ఇది ఎంతవరకు సహిస్తాడు? ఇంకెంతనా బోధిస్తాడు? ఎందుకంటే మానవుడు పుట్టింది మొదలుకొని, మానవుని పుట్టించింది మొదలుకొని నేటి వరకు కూడా అనేకమైన ప్రజల చేత, అనేకమైన ప్రవక్తల ద్వారా, అనేకమైన అద్భుత క్రియల ద్వారా మనిషికి ఎంతో బోధిస్తూనే వచ్చాడు. కానీ చివరి వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆయన బోధనకు శిరస్సు వంచిన వారు కొంతమందే ఉన్నారు. వాళ్ళు తప్ప మిగిలిన వారు అందరూ కూడా తండ్రికి వ్యతిరేకంగా జీవించేవారు ఉన్నారు. అలాంటి వారే ఇదిగో ఇలాంటి స్వభావం కలిగి, చూసేవారి కంటికి, విన్నవారు చెవులకి దేవుడి యొక్క నామాన్ని కించపరిచే మనుషులుగా మనం కనిపిస్తుంటాం. జాగ్రత్త ఓ క్రైస్తవులారా. నిజంగా ఆ వీడియో చూసేటప్పుడు బాధ కలిగింది. ఎందుకంటే దేవుడి పేరిట వచ్చిన వారు దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు పని చేసేవారిని దేవుడు దీవిస్తాడు. ఈ సత్యం తెలుసుకొని కూడా వాళ్ళలో వాళ్ళే వ్యత్యాస భేదాలు, గొడవలు, దేనికండి? కానుకల కోసం అండి. ఇది నిజంగా క్రైస్తవులైన మనం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారిలో ఏమి లేదు? నూతనమైన హృదయం లేదు వాళ్ళకి, నూతనమైన అలవాటు స్వభావం లేదు వాళ్ళకి. వాళ్ళ హృదయము బండబారిపోయింది. మరి వీళ్ళు క్రైస్తవులు అని పిలవచ్చా? వీళ్ళు దైవ కుమారులు అని పిలవచ్చా? దేవుడి బిడ్డలు, దేవుడి సేవకులు అని పిలవచ్చా? ఆలోచించుకుందాం మనం. ఎందుకంటే మనము దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తున్నామా, లేక పాతాళానికి నొక్కేస్తున్నామా అని మనం చూసుకోవాలి. అందుకే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్వభావం కలిగి ఉండకూడదు ప్రతి క్రైస్తవులు. వారు సేవకులని, సువార్తికులని, విశ్వాసులని కాదు. క్రైస్తవుడికి ఈ 3 గుణాలు ఉండకూడదు. ఆ రోజు మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు కనుకనే
కొంతమంది నశించిపోయారు. కొంతమంది మాత్రమే కానాను దేశంలోకి వెళ్ళగలిగారు. దేవుడి చేత ఆశీర్వదించబడ్డారు. ఎంతకాలం చెప్తారండి హితబోధ? మనిషిని భూమి మీద పుట్టించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చెప్తూనే వస్తున్నాడు తండ్రి. ఒక మనిషి ద్వారానో, మాట ద్వారానో, ప్రవచన ద్వారానో, స్వప్నం ద్వారానో మానవునికి హితబోధ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడు? మూర్ఖుడుగా బండబారిన మనస్సుతో జీవిస్తూ నేను ప్రభువు సేవ చేస్తున్నాను, నేను ప్రభువు కుమారుడిని కుమార్తెని అని చెప్పడంలో ఎంతవరకు అర్థం ఉంది? నేను అంటాను కదా ప్రియ క్రైస్తవులారా, అలాంటి స్వభావం మనకొద్దు, అలాంటి చెడు మాటలు మనకొద్దు, అలాంటి గుణం మనం కలిగి ఉండద్దు. దేవుడికి లోబడినప్పుడు ఖచ్చితంగా నీవు మరణించే వరకు దేవుడికి లోబడుతూనే జీవించాలి. ఎన్ని ఉపద్రవములు మన మీదకి వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది అసహించుకున్నా నీవు దేవుడికి లోబడినప్పుడే ఆయన తన చిత్తాన్ని మన మీద నెరవేరుస్తాడు. ఇది మానేసి మనం ఏదో ఆలోచించుకుంటే ఇదిగో ఇలాంటి దుస్థితి వస్తుంది. నిజంగా ఆ వీడియో చూసి క్రైస్తవులైన మనమే బాధపడుతున్నామంటే క్రైస్తవులు కాని వారు ఎన్ని నిందలు వేస్తారు. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుందండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన పాట, ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి వెలిగించబడి పరసంబంధమైన విషయాల్లో, కార్యాల్లో పాలుపంతులు పంచుకొని మనము దేవుడికి కష్టంగా ఉంటున్నామో ఇష్టంగా ఉంటున్నామో చూసుకోవాలి. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బాహాటంగా ప్రభుని సిలువ వేస్తున్నామంట. అంటే పబ్లిక్. బాహాటం అన్న మాటకి ఏంటంటే ఇంగ్లీష్లో పబ్లిక్గా, భయం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ప్రభుని ఏం చేస్తున్నాం? మనం సిలువ వేస్తున్నామంట. ఎలా సిలువ వేస్తున్నాం? ఇదిగో ఇలాంటి క్రియల ద్వారా, ఇలాంటి మాటల ద్వారా, ఇలాంటి మనస్తత్వం ద్వారా, ఇలాంటి స్వభావం ద్వారా ఆయన నామాన్ని ఏం చేస్తున్నామండి? బాహటంగా సిలువ వేసేస్తున్నాం. ఇది మనకి క్షేమం కాదు. ఇది మన పిల్లలకు మేలు జరగదు. అందుకే ప్రియసంగమ ఆయన అంటున్నాడు, మీ పాపములన్నీ కూడా క్షమిస్తాను, మీకు కరువు రాకుండా మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను, మీరు పడుతున్న శ్రమలోంచి, వేదనలోంచి, బాధలోంచి, కష్టాలోంచి, రోగంలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మీకు కఠినమైన మనస్తత్వాన్ని నేను తొలగిస్తాను, నూతనమైన జీవితాన్ని నేను మీకు ఇస్తాను. మీరు చేయవలసింది ఒకటే, తండ్రి నేను నా నామాన్ని భూమి మీద గడపరచండి. మునుపటి మూర్ఖత్వము, మునుపటి అవివేకము, మునుపటి స్వభావంతో జీవించకండి అని చివరిగా మరొకసారి మనతో చెప్తున్నారు. ఈ కాలంలో, ఆ కాలంలో ఉన్న ప్రజలు, కాలమే మారిపోలేదు కానీ మనుషులు మారిపోయారు. ఆ కాలంలో ఉన్న మనుషులు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మరలా మనకి ఎందుకు చెప్తున్నాడంటే వాక్యం ద్వారా, ఇలాంటి స్వభావం కలిగిన వాడు వేల కొలిది ఉన్నారండి భూమి మీద. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే లక్షల కొలది ఉన్నారు. వారు మారాలి. వారు మారి వారి స్వభావము, వారి అలవాట్లు ఇతరులకు చూపించాలి. అప్పుడే పరమ తండ్రి మనల్ని దీవిస్తాడు. మనం ఏదైతే అడుగుతున్నామో తండ్రి ఖచ్చితంగా ఇస్తాడండి. ఆ కింద మాటలు అంటాడు కదా 29వ అధ్యాయంలో 29వ వచనంలో అని అంటాడు, మీ పితరులు చేసిన పాపములన్నీ కూడా తొలగించేసి మీ సకలమైన అపవిత్ర క్రియలను నేను క్షమించి మీరు భోంచేసిన ధాన్యమునకు నేను ఆజ్ఞయిస్తాను, మీ పంటకు ఆజ్ఞయిస్తాను అని ఒక ఆశీర్వాదం ఇచ్చాడు కింద. అదే 36 అధ్యాయంలో. ఇంత ఆశీర్వదించిన దేవుణ్ణి విడిచిపెట్టుకోవద్దండి. నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను.
ఈరోజు కుటుంబంలో కలతలు వచ్చాయండి, మన కళ్ళలోంచి కన్నీరు వచ్చిందని, లేకుంటే ఏదో ఏదో జరగకూడదు జరిగిందని బాధపడవద్దు. ఎందుకంటే మానవుడికి అన్నది బాధ సహజం, ఎవరికైనా అంతే. మీకు నాకు తేడా ఏమి లేదు. బాధ అందరికీ సమానమే, కష్టం అందరికీ సమానమే. కానీ అది ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కష్టం ఒక్కొక్క రూపంలో ఉంటుంది. కానీ ఏదైనా బాధే. కానీ నిజంగా ప్రభువు మీద ఆనుకున్నవారైతే, ప్రభువా ఇదిగో నీవు చెప్పినట్లుగా, అయ్యా మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీవే కనుక ఇదిగో మేము నీ మీద ఆనుకున్నాము అని శుద్ధ మనసు కలిగి, మంచి ప్రవక్తను కలిగి మనం ఆయన మీద ఆనుకునేటప్పుడు కొంచెం ఆలస్యమైన దేవుడు అందరినీ దీవిస్తాడు. కొంచెం ఆలస్యమైన నీకు ఇవ్వవలసింది ఏదో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కొంచెం ఆలస్యమైన నీకు చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు. బహుశా అది పొందుకోవడానికి కొంతమంది భూమి మీద లేకపోవచ్చు, కానీ వారు వెనక ఉన్న సైన్యము అంటే వారి పిల్లలు ఈ ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారండి. అందుకంటున్నాను, దినములు జరిగిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోండి, కఠినమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టుకోండి. దేవుడి దగ్గర మీ స్వభావం మార్చుకోండి, అలవాట్లు, బుద్ధి ఇవన్నీ మార్చుకొని ప్రభువుకి అనుకూలమైన జీవితాన్ని జీవించగలిగితే చూడండి, రాబోతున్న దినాల్లో చక్కటి దీవెనలు అందిస్తారు ప్రభు. చక్కగా అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఇవ్వవలసిన ఆశీర్వాదము వారికి పంపిస్తాడు. తన దూతల ద్వారా ఆయన తీసుకొని రాడు, తన దూతలను పంపిస్తాడు. అంటే సహకారులు, ఈ భూమి మీద ఉన్న సహకారులు. దూతలు అంటే ఆకాశం నుంచి తీసుకురావు, నాకు తీసుకురావు. ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఏ స్త్రీనో పురుషునో నీ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు బాధల్లో వేదనలో శోధనలో ఉండేటప్పుడు అందులో పరమ తండ్రి ఉన్నాడు కనుక ఆయన సహాయం చేసే గుణం కలిగిన వాడే కానీ కఠినత్వం కలిగిన వాడు కాదు. అయితే ఆ మేలు మనం పొందుకోవాలంటే ఇది ఈ 3 గుణాలు మనలో తొలగించుకోవాలి. ఏంటి బండలాంటి మనస్తత్వం. కొంతమంది చూడండి, కఠినమైన మనసు కలిగి ఉంటారు. కఠినమైన మనస్సు, చిన్నపిల్లల్ని వేధించేవారు, చిన్నపిల్లల్ని బాధ పెట్టేవారు, చిన్నపిల్లల్ని కొడుతూ తిట్టేవారు. అంటే ఏంటి? కఠినమైన మనస్తత్వం అండి ఇది ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. ఇలాంటి కఠినమైన బండలాంటి మనసును తీసి మాంసపు గుండెలు వారికి ఇస్తారని వాగ్దానం ఇచ్చిన ప్రభు మాట మనం అందరం నమ్మాలి. మనం అందరం నమ్మాలి కూడా. అది నమ్మినప్పుడే ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదం ఖచ్చితంగా పంపిస్తాడు. ఆలస్యం చేయడు. కొంచెం ఆలస్యం చేసినా మర్చిపోడు. ఒకవేళ మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చి లేకుంటే ఏదైనా చేస్తామని చెప్పి మనం మర్చిపోతామేమో, కానీ మనలను మరువని దేవుడు, మారని దేవుడు. ఎవరైనా మన దేవుడు మర్చిపోలేని దేవుడు, మారిపోలేని దేవుడు. అంటే ఆయన స్వభావం మార్చుకోడు. ఆయన మర్చిపోయే జ్ఞానహీనుడు కాదు. అందుకే ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో మూర్ఖత్వం ఉంటే, నాయనా ఇదిగో నీకు తెలుసో తెలియకో తప్పు చేశావు, నా తప్పులు మన్నించు, నా కుటుంబాన్ని రక్షించు, నా తోటివాన్ని రక్షించు. నాన్న ఇంకెన్నడూ కూడా తిరిగి ఆ తప్పులోకి నేను వెళ్ళకున్నట్లు నీ కృప అనుగ్రహించిన ఆయనని ఆయన పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అన్నీ కూడా మనకే కదండి, మన వెనక ఉన్న సైన్యంలో కొనగా మన పిల్లలకు ఆయన ఖచ్చితంగా దయచేస్తారని ఈ వాగ్దానం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కనుకనే ఈ వాక్యం మీరు ఆలోచించుకోండి. మూర్ఖత్వం విడిచిపెట్టుకుంటాం. మనం ఇతరులకు అసహించుకునే వరకు మనకు కనిపించవచ్చు. ఇతరులను ప్రేమించే వరకు మనం ఉందాం. ఇతరులకు హాని చేసే వరకు మనం ఉండొద్దు. ఒకవేళ నీ దగ్గర లేక ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ హాని చేసే గుణము అంటే బండలాంటి మనస్తత్వం
మనం మార్చుకుందాము. దేవుడిచ్చే శాశ్వత ప్రేమను, శాశ్వత ఆశీర్వాదంను పొందుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటను ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ కలిగిన దేవా, వందరములైనా ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మేము అయ్యా మంచి మార్గంలో నడిచి తండ్రి రాబోతున్న దినాల్లో నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మేము ఉండేలాగుడు మీ కృప చూపించి ఆశీర్వదించి దీవించమని వాక్యం ఉన్న బిడ్డలో ఉన్న ప్రభు, ఒకవేళ ఎవరిలోనైనా ఈ మనస్తత్వం ఉంటే తొలగించి అయ్యా నీవు ఇచ్చే శాశ్వత ప్రేమను, ఆశీర్వాదమును పొందుకునే భాగ్యం కలుగు చేయమని నజరేయుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఎంతకు వందములు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.